నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారాయన. కేసీఆర్ఏ ఫామ్ హౌస్ కి వెళ్లమని తనతో చెప్పారని వెల్లడించారు. అక్కడ జరిగేది మొత్తం చెప్పమని తనను పంపించినట్లు గువ్వల బాలరాజు తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్యేలను తానే స్వయంగా తీసుకెళ్లినట్లుగా అన్నారు. మొత్తం ముగ్గురు వచ్చారని చెప్పిన గువ్వల బాలరాజు తెర వెనుక ఎవరు ఉన్నారో మాత్రం తనకు తెలియదన్నారు. అదే ప్రయత్నం ఇంకొకరు చేస్తున్నారు అని నా దృష్టికి వచ్చినప్పుడు మా నాయకుడు ఈ రకమైనటువంటి ప్రయత్నం ఎవరో చేస్తున్నారు, మన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఒక నికార్సైనటువంటి యువకుడివి, నీ పైన నాకు నమ్మకం ఉంది. ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడతారో ఎవరెవరు వస్తారో చూసి రండి, వచ్చి సమాచారాన్ని నాకు ఇవ్వండి అంటే మాత్రం నేను వెళ్ళడం జరిగింది. కానీ అవన్నీ కూడా రికార్డెడ్గా బయట మనం చూడడం జరిగింది. ఇవన్నీ దీని వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, ఎవరు కుట్రదారులు, ఎవరు అమ్ముడు పోవడానికి, ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు అనేది మాత్రం నాకైతే స్పష్టంగా తెలియదు. ఆ మేరకు మాత్రమే నా పైన విశ్వాసాన్ని ఉంచి కేసీఆర్ గారు నన్ను అక్కడికి పంపించారు కాబట్టి స్వయంగా నేనే డ్రైవ్ చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలను నాతో పాటు తీసుకొని పోవడం జరిగింది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాలి, ఎవరు వస్తున్నారు అనేది కేసీఆర్ గారికి వారికి మాత్రమే తెలుసు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ మాత్రం అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళు, అక్కడ నుంచి తీసుకొచ్చేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను నా సొంతంగా నా ఓన్ డ్రైవింగ్లో నేను అక్కడికి వెళ్ళి రావడం జరిగింది తప్ప మిగతా ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు, ఎవరు కొనడానికి సిద్ధపడ్డారు అనేది మాత్రం నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా నిజాయితీగా, ఆ రోజుల్లో బిఎల్ సంతోష్ గారు అంటే కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసు జరిగింది, ఆ సంఘటన జరిగింది కాబట్టి కొంత అర్థమైంది. బిఎల్ సంతోష్ గారు అంటే బీజేపీ పార్టీలో పై స్థాయిలోనే ఉన్నారు, ఉన్నత స్థితిలోనే ఉన్నారు అనేది మాత్రం పొజిషన్ పరంగా తెలుసు తప్ప ఆ రోజు ఎవరు వస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది మాత్రం నాకు తెలియదు. అసలు అమ్ముడు పోవడానికి, కొనుగోలు చేయడానికి ఎవరు సిద్ధపడ్డారో తెలియదు. నాకు చెప్పిన టాస్క్ మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి కొద్ది సమయం ఉండండి, ఎవరు వస్తారో చూడండి, మాట్లాడండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అంటే అక్కడ వచ్చినటువంటి ఇద్దరు స్వామీజీలు వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం జరిగింది. ఏం మాట్లాడారు ఆ రోజు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మేము వీరితో మాట్లాడతాం, వారితో మాట్లాడతాం, మీరు చేరండి, మీ పొలిటికల్ కెరియర్ బాగుంటుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఎవరు వచ్చిండ్రు, ఎవరు చేర్చుకుంటారు, ఏంటిది ఇది అని నేను వాళ్ళపైన ప్రశ్నలు సంధించడం జరిగింది. వాళ్ళు నా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నటువంటి తరుణంలో ఎవరితో ఫోన్ మాట్లాడించినటువంటి ప్రయత్నం జరిగింది తప్ప నాతో అయితే ఎవరు ఫోన్లో మాట్లాడలేదు. నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టారాయన. ఇటు కేసీఆర్ఏ ఫామ్ హౌస్ కి వెళ్లమని తనతో చెప్పారని వెల్లడించారు. అక్కడ జరిగేది మొత్తం చెప్పమని తనను పంపించినట్లుగా గువ్వల బాలరాజు తెలిపారు. ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలను తానే స్వయంగా తీసుకెళ్లినట్లుగా కూడా వెల్లడించారు ఆయన. మొత్తం ముగ్గురు వచ్చారని చెప్పిన గువ్వల బాలరాజు తెర వెనుక ఎవరు ఉన్నారో మాత్రం తనకు తెలియదన్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు టాపింగ్ కి సంబంధించి కూడా గువ్వల బాలరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే మనం వీటన్నిటికీ సూత్రధారి కేసీఆర్ అనుకోవచ్చా? సో మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిన్న రాత్రి బిగ్ టీవీతో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలు వెల్లడించడం జరిగింది. ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి కొంతమంది పెద్దలు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోతున్నారు, వాటిని మనం స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాము, నువ్వు దానికి పూర్తిగా సహకరించాలి, దానికి సంబంధించి నువ్వే బాధ్యుడిగా, నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాబట్టి నేను పంపిస్తున్నానని చెప్పి స్వయంగా కేసీఆర్ తనను పంపించిందని చెప్పేసి కూడా గువ్వల బాలరాజు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు ముగ్గురిని బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్దలు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వారి వెంట నువ్వు వెళ్ళాలి, స్వయంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వాటికి సంబంధించి సమాచారం నాకు చేరవేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆ పని అప్పచెప్పాడు. ఆ పని మాత్రమే చేశాను, కానీ నన్ను ఎవరు కొనాలని కానీ, నేను అమ్ముడు పోవాలని కానీ నేను ఎక్కడా చేయలేదు, నాకు
దాంతో అంతవరకు మాత్రమే తెలుసు అని చెప్పేసి కూడా గువ్వల బాలరాజు మాట్లాడడం జరిగింది. అయితే ఈ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి బీజేపీ నాయకులు సంప్రదించింది ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సంప్రదించిన అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఈ విషయం బయటపడ్డట్టుగా ఇప్పుడు బట్టబయలైంది. ఎందుకంటే ముగ్గురు కదలికల పైన అనుమానం వచ్చిన కేసీఆర్ వారిపై నిఘా పెట్టడం జరిగింది. వారు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుసుకొని వారితోనే ఈ ఆపరేషన్ చేయించి అక్కడికి బీజేపీ నాయకులు వచ్చి పెద్ద మూట కట్టలు తీసుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేని 100 కోట్ల కొనుగోలు చేయాలని చూస్తున్నారు, మన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఎవరైతే గువ్వల బాలరాజు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడో గువ్వల బాలరాజుకి విషయం చెప్పి నువ్వు వీరిని ఎక్కడా వెళ్ళనీయకుండా నువ్వే స్వయంగా వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వీరి ముగ్గురిని కూడా తీసుకెళ్ళి ఆ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందనేది మినిట్ టు మినిట్ నాకు చెప్పాలి అని చెప్పేసి బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యతని మాత్రమే నేను నిర్వహించానని చెప్పేసి గువ్వల బాలరాజు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ గువ్వల బాలరాజు మాట్లాడడంతో ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన ఫామ్ హౌస్ కేసు తెరపైకి వచ్చింది. ఆ ఫామ్ హౌస్ని కేసుకు సంబంధించి ఎలా బయటపడింది అనే దానికి సంబంధించి కూడా గువ్వల బాలరాజు సంబంధించిన కామెంట్లతో తెలిసిపోతుంది. కాబట్టి ఆ పైలట్ రెడ్డితో పాటు రేఖా కాంతారావు మరొక ఎమ్మెల్యేకి సంబంధించి ముగ్గురు కూడా బీజేపీలోకి వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు బీజేపీ నాయకులతో సంప్రదించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆడియోలు కేసీఆర్ తెప్పించుకొని వీళ్ళు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారు బీజేపీకి సంబంధించి అని చెప్పేసి కూడా అప్పుడు మాట్లాడి ఆ గువ్వల బాలరాజుని స్వయంగా ఈ ఆపరేషన్ పంపించడం జరిగింది. ఆ గువ్వల బాలరాజే కంప్లైంట్ కూడా ఉన్నాడు ఈ కేసులో. గువ్వల బాలరాజు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అచ్చంపేటకు సంబంధించి బీఆర్ఎస్లో చాలా కీలకంగా ఈ ఆపరేషన్కి వినియోగించారు. అది మాత్రమే నాకు తెలుసు అని చెప్పేసి కూడా గువ్వల బాలరాజు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశం కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేసీఆర్ తెలుసుకొని ముందస్తుగా వారిని పట్టుకోవాలని చూశారు. కానీ అక్కడ ఎలాంటి నోట్ల కట్టలు రాలేదు. ఇద్దరు స్వామీజీలు మరొక వ్యక్తి వచ్చాడు తప్ప ఎవరు కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు రాలేదు. కాబట్టి వాటికి సంబంధించి అప్పుడు వచ్చిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేశారు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. కాబట్టి అప్పుడు విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నట్టు బట్టబయలైపోయింది. కాబట్టి దీనికి సూత్రధారి ఎవరు? అప్పటి సైబరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర కమిషనర్గా ఉన్నాడు. ఆయనకి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఫామ్ హౌస్పై రైడ్ చేసి అక్కడ కేసు నమోదు చేసి అక్కడికి వచ్చిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేసీఆరే దీనికంతా కూడా కారణమని గువ్వల బాలరాజు చెప్పకనే చెప్పాడు. కేసీఆర్ చెప్తేనే నేను వెళ్ళాను, కేసీఆర్ ఆదేశిస్తేనే నేను అక్కడికి వెళ్ళాను, అంతవరకే మాత్రమే నాకు తెలుసు అని చెప్పేసి కూడా గువ్వల బాలరాజు చెప్తున్నాడు. అంటే ఈ వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కేసీఆర్ తెలుసుకొని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది. కానీ ఆ ఆపరేషన్ అంతా కూడా బూమరంగా అయిపోయి దానికి సంబంధించి ఎక్కడ కూడా నోట్ల కట్టలు కానీ బీజేపీ నాయకులు కానీ అక్కడ దొరకలేదు. కానీ బీజేపీ అగ్రనాయకుడైనటువంటి బిఎల్ సంతోష్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ కోర్టు ద్వారా ఇతనికి రిలీఫ్ దొరకడం జరిగింది. ఆ కేసులో విచారణ కూడా రాలేదు. నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పినప్పటికీ కూడా తనకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు కావాలని నోటీస్ ఇచ్చారని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకురావడంతో బిఎల్ సంతోష్ని విచారించొద్దని చెప్పేసి కూడా అప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది అని చెప్పేసి ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించిన కేసు పైన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసీఆర్ చెప్తేనే నేను వెళ్ళానని చెప్పేసి గువ్వల బాలరాజు చెప్పాడు. కాబట్టి అప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసి వీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి కదలికలు తెలుసుకొనే ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు కూడా గువ్వల బాలరాజు మాటలతో బహిర్గతమైంది. కాబట్టి ఇప్పుడు ఇంకా అంటే సొంత పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు తో పాటు వ్యాపారవేత్తలు అందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సురేష్. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు, ఇటు ఎమ్మెల్యేల కొనుగోలుకి సంబంధించి కూడా గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనను ఫామ్ హౌస్ కి పిలిచి అన్ని వివరాలు అడిగేవారు అంటూ కూడా తనే చెప్తేనే నేను చేశాను అంటూ కూడా గువ్వల బాలరాజు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కూడా